హలో అండి. ఈ ప్లాంట్ చూసారా? రీసెంట్‌గా మన గార్డెన్‌లోకి వచ్చిన కొత్త వెరైటీ అనమాట ఇది. దీన్ని ఏమంటారంటే క్లైంబింగ్ ఆనియన్ అంటారు. ఇంకా చాలా పేర్లు ఉన్నాయి దీనికి. జులు పొటాటో ఏవేవో ఉన్నాయి. సైంటిఫిక్ నేమ్ అయితే మనకు అంత తిరగదులే కానీ లైట్ తీసుకుందాం. ఇదిగోండి దీని నుంచి ఇలా క్రీపర్ వస్తుందన్నమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన క్రీపర్ ఇదిగో చూసారంటే ఇదిగోండి ఇట్లా పెరుగుతూనే ఉంటుంది ఇది. దీనిపైన ఏంటంటే లేయర్స్ మన ఉల్లిపాయలానే పోతాయి అన్నమాట. ఇది క్లీన్ చేయాలి. ఇది పీల్ ఆఫ్ చేయకపోతే కుళ్ళిపోద్ది అనమాట. ఇది చూసారా ఎంత వాటర్ ఎక్కువైనాయి దీనికి. దీనివల్ల కుళ్ళిపోయింది. దీని బ్యూటీ ఉండాలి అంటే ఇది ఎప్పటికప్పుడు ఏం చేయాలంటే దీన్ని క్లీన్ చేస్తూనే ఉండాలి. అంటే ఎప్పుడు పోదు. ఇదేంటంటే నేను కొత్తగా పెట్టింది కాబట్టి పైన లేయర్ డ్యామేజ్ అయిపోయింది అనమాట. ఇది నీట్గా ఇట్లా తీసేశారు అనుకోండి, ఇలా వచ్చేసిద్ది మొత్తం. ఇక్కడ ఎండిపోయింది ఒక స్టెమ్ ఉంటుంది. ఇది కూడా ఇది ఏంటంటే లోపల నుంచి లాగద్దు. లోపల నుంచి లాగినప్పుడు డ్యామేజ్ అయిందంటే మళ్ళీ వాటర్ పడి అంటే మొత్తం కుళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని దాన్ని అలాగే వదిలేయండి, లేదంటే ఇక్కడ వరకు కట్ చేయండి. చూసారంటే ఈ క్లైంబింగ్ ఇది ఎంత పొడుగైనా అవుతుంది. దీనికి వెళ్ళి చిన్న ట్రెల్లిస్ ఇచ్చామంటే పందిరిలాగా వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి ఇది ఆల్రెడీ డ్యామేజ్ అప్పుడే ఉంది గుంట. ఇంకో 2 లేయర్లు పోతే అది నీట్గా అయిపోతుంది అనమాట. ఇదిగోండి ఎంత నీట్గా గ్లాసీ ఫినిష్తో స్మూత్గా అనిపిస్తుందో. మంచి కలర్ అనమాట ఇది.